జెప్టో పేరు ఇప్పుడు భారతదేశంలో వేగవంతమైన కిరాణా డెలివరీతో సమానార్థకంగా మారింది. 2021లో స్టాన్ఫోర్డ్ నుండి విడిచిపెట్టిన ఇద్దరు యువకులు ఆదిత్ పాలిచ మరియు కైవల్య వోరా స్థాపించిన జెప్టో కిరాణా డెలివరీ స్థలాన్ని 10 నిమిషాల్లో డెలివరీ చేసే వాగ్దానంతో విస్తరించింది. ప్లాట్ఫారం తక్కువ సమయంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా తమ సమయం మరియు సౌలభ్యాన్ని విలువైన నగరాల నివాసులను లక్ష్యంగా చేసుకుంది. జెప్టో ఆలోచన COVID-19 మహమ్మారి సమయంలో పుట్టింది. అప్పట్లో లాక్డౌన్లు మరియు ఆంక్షలు చాలా మందికి కిరాణా షాపింగ్ను శ్రమాత్మకమైన పని చేశాయి. ఆదిత్ మరియు కైవల్య కిరాణా సరుకులను సమయానికి డెలివరీ చేయడంలో ఉన్న ప్రస్తుత సేవలలో ఒక పెద్ద లోటును గుర్తించారు. వారు తక్షణ డెలివరీతో కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరిచే ఒక ప్లాట్ఫారంను సృష్టించాలని సంకల్పించారు. జెప్టో యొక్క వ్యాపార నమూనా క్విక్ కామర్స్ చుట్టూ తిరుగుతుంది. ఇది చిన్న పరిమాణంలో వస్తువులను చాలా తక్కువ సమయంలో డెలివరీ చేయడం మీద దృష్టి పెడుతుంది. జెప్టో డార్క్ స్టోర్స్ అనే చిన్న గోదాముల నెట్వర్క్ ద్వారా పనిచేస్తుంది. ఇవి అధిక జనాభా గల ప్రాంతాలలో వ్యూహాత్మకంగా ఉంచబడతాయి. ఈ డార్క్ స్టోర్స్ అధిక డిమాండ్ ఉన్న పరిమిత సంఖ్యలో ఉత్పత్తులను నిల్వ చేయడం ద్వారా వేగంగా ఆర్డర్ ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. తక్కువ SKUలతో పనిచేయడం ద్వారా జెప్టో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ను ఆప్టిమైజ్ చేస్తుంది మరియు పికింగ్ సమయాన్ని తగ్గిస్తుంది. జెప్టో స్థానిక డెలివరీ ఏజెంట్లతో భాగస్వామ్యం చేస్తుంది. వీరు AI ద్వారా ఆప్టిమైజ్ చేయబడిన మార్గాలను ఉపయోగించి ఆర్డర్లను 10 నిమిషాల లోపల కస్టమర్లకు చేరుస్తారు. జెప్టో యొక్క విజయానికి దాని ఆధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలే ఆధారం. ఇవి జెప్టోను అతి వేగంగా సమర్థవంతంగా పనిచేయడానికి అనుమతిస్తాయి. AI ఆల్గారిథంలు డిమాండ్ను ముందుగానే అంచనా వేసి రియల్ టైంలో ఇన్వెంటరీని సర్దుబాటు చేస్తాయి. డెలివరీ మార్గాలను ఆప్టిమైజ్ చేయడంలో కూడా మెషిన్ లెర్నింగ్ సహాయపడుతుంది. జెప్టో OMS నిమిషానికి వేల ఆర్డర్లను హ్యాండిల్ చేయడానికి రూపొందించబడింది. ఇది ఇన్వెంటరీ, ప్యాకింగ్ మరియు డెలివరీల మధ్య సమన్వయం చేస్తుంది. జెప్టో వ్యవస్థ నేరుగా డార్క్ స్టోర్ ఇన్వెంటరీతో అనుసంధానించబడింది. కస్టమర్లు మాత్రమే స్టాక్లో ఉన్న ఉత్పత్తులను చూడడానికి అనుమతిస్తుంది. తద్వారా ఆర్డర్ రద్దు అవకాశాలు తగ్గుతాయి. జెప్టో నిర్మాణం సవాళ్లతో కూడి ఉంది. ఫౌండర్లు పలు సమస్యలను అధిగమించాల్సి వచ్చింది. అవి: లాజిస్టిక్స్ సంక్లిష్టత. 10 నిమిషాల్లో కిరాణా సరుకులను డెలివరీ చేయడం కోసం ఒక దృఢమైన లాజిస్టిక్స్ నెట్వర్క్ అవసరమైంది. తద్వారా సాంకేతికత మరియు మౌలిక సదుపాయాలపై గణనీయమైన పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. జెప్టో బిగ్ బాస్కెట్, స్విగ్గీ మరియు డంజో వంటి ప్రసిద్ధ ఆటగాళ్లతో ఉన్న మార్కెట్లో ప్రవేశించింది. అతి తక్కువ సమయంలో డెలివరీతో తనను ప్రత్యేకంగా నిలబెట్టుకోవడం కీలకమైంది. డార్క్ స్టోర్స్, డెలివరీ సిబ్బంది నిర్వహణ మరియు వేగవంతమైన ఇన్వెంటరీ టర్నోవర్ నిర్వహణ ప్రారంభ దశలలోనే జెప్టో యొక్క మార్జిన్లపై ఒత్తిడి కలిగించింది. జెప్టో యొక్క మార్కెటింగ్ వ్యూహం దాని వేగాన్ని హైలైట్ చేయడంపై దృష్టి పెట్టింది. వారు డిజిటల్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ భాగస్వామ్యాలు మరియు వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా బ్రాండ్ చుట్టూ సందడి సృష్టించారు. సందేశం స్పష్టంగా ఉంది: తక్షణ కిరాణా అవసరాల కోసం జెప్టో ప్రధాన ప్లాట్ఫారం. ముంబైలో తన కాన్సెప్ట్ను నిరూపించిన తర్వాత జెప్టో భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు, ఢిల్లీ, బెంగళూరు మరియు చెన్నై వంటి ప్రాంతాలకు వేగంగా విస్తరించింది. ప్రతి కొత్త మార్కెట్ లాజిస్టిక్స్ మరియు కస్టమర్ ప్రవర్తన విషయంలో ప్రత్యేక సవాళ్లను అందించింది. కానీ జెప్టో అనుకూలనశీల మోడల్ స్థానిక డిమాండ్లకు సరిపోయే విధంగా తన వ్యూహాన్ని సర్దుబాటు చేసుకోవడానికి అనుమతించింది. జెప్టో ప్యాకేజింగ్ వ్యర్థాలను తగ్గించడం మరియు కార్బన్ ఫుట్ప్రింట్లను తగ్గించడానికి డెలివరీ మార్గాలను ఆప్టిమైజ్ చేయడం వంటి స్థిరమైన చొరవలను కూడా అన్వేషిస్తోంది. భవిష్యత్తులో జెప్టో కిరాణా సేవలకు మించి విస్తరించి కొత్త మార్కెట్లు మరియు ఉత్పత్తి వర్గాలను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తోంది. జెప్టో యొక్క ప్రయాణం, నావీన్యత, సాంకేతికత మరియు కస్టమర్ ఫస్ట్ విధానం పరిశ్రమను ఎలా విప్లవీకరించగలవో దానికి ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. ఆధునిక పట్టణ వినియోగదారుడి అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా మరియు ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా జెప్టో కేవలం కస్టమర్ అంచనాలను అందించే కాకుండా మించిపోయే ఒక బ్రాండ్ను నిర్మించింది. ఇది పెరుగుతున్న కొద్దీ జెప్టో భారతదేశంలో మరియు అంతకు మించి క్విక్ కామర్స్ దృశ్యాన్ని పునః నిర్వచించడానికి సిద్ధంగా ఉంది. జెప్టో యొక్క సృష్టి కథ కొత్త విషయాలను సవాలు చేయాలని మరియు అద్భుతమైన దానిని నిర్మించాలని కోరుకునే యువ సాహసికులకు ప్రేరణగా నిలుస్తుంది.